స్రవంతి వైదేహి వైపు చూస్తూ, నేను సంతకం చేయబోతున్నాను, నన్నెవరు కూడా ఆపలేరు వైదేహి అని అంటూ చూస్తూ అలా సైగ చేస్తూ ఉండగా వైదేహి మాత్రం స్రవంతిని అలానే చూస్తూ ఉంటుంది. అంతలోనే దశరథ రామయ్య స్రవంతి అలా సైన్ చేయబోతుండగా పెన్నుని ఠక్కున లాగేస్తాడు. స్రవంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలానే చూస్తూ ఉంటుంది. ఇక దశరథ రామయ్య కూడా ఆ పెన్నుని అలానే చూస్తూ ఉంటాడు. ఇక కౌసల్యకు ఏమర్థం కాక, ఏంటండి అలా పెన్నుని ఎందుకు తీసుకున్నారు? స్రవంతి సంతకం పెడుతుంటే ఎందుకు తీసుకున్నారండి? మీ కళ కదా అండి, ఎన్నో ఏళ్ళుగా మీరు బాధపడుతున్నారు ఎలాగైనా ఈ ఇంటి ఆస్తిని మీ చెల్లెలకి ఇవ్వటం కోసం. కానీ ఛాన్స్ వచ్చాక కూడా ఎందుకండి అలా సంతకం చేయకుండా అలా ఎందుకు తీసుకున్నారు అని కౌసల్య అంటూ ఉంటే దశరథ రామయ్య మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. ఇక స్రవంతి మాత్రం, ఏంటి నా గురించి మామయ్యకి అంతా తెలిసిపోయిందా? నేను సైన్ చేస్తుండగా చివరి క్షణంలో ఎందుకు తీసుకున్నాడు? ఏంటి అసలు ఏమనుకుని తీసుకున్నాడు అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. అంతలోనే దశరథ రామయ్య తను సంతకం చేయకూడదు కౌసల్య అని అనగానే దేవాంశ్ అలానే చూస్తూ ఉంటారు. నాన్నగారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా స్రవంతి భయపడిపోతూ ఉంటుంది. నా నిజం, నా బండారం అంతా తెలిసిపోయిందా? అందుకే నా ఇలా మాట్లాడుతున్నారు మామయ్య గారు, ఇప్పుడు ఎలా, నేనేం చేయాలి అని కంగారు పడిపోతూ ఉంటే, ఏంటండి అలా మాట్లాడుతున్నారు, ఏమైంది అని కౌసల్య అంటూ ఉంటే, అదే కౌసల్య, ఇది సరైన సమయం కాదంటున్నాను. ఏం చెప్తున్నారండి, మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. కౌసల్య, ఇంట్లోకి పాము రావటం, వైదేహి కనిపించకపోవటం నాకెందుకో అపశకునంలా అనిపించింది. అందుకే ఇది సరైన సమయం కాదని వెంటనే పెన్ను తీసుకున్నాను. ఇంకొక మంచి రోజు చూసి మన స్రవంతికి ఈ ఇంటి ఆస్తిని అప్పచెప్తాను. నా మనసు ఎందుకో అంగీకరించట్లేదు. పాము రావటం ఎందుకో నా మనసు ఎందుకో అపశకునంగా సూచించింది. అందుకే ఆస్తి పంపకాలు జరగటం నాకు ఈరోజు ఇష్టం లేదు. వేరొక మంచి రోజు చూసి ఈ ఆస్తి పంపకాలు కానిద్దాం. అమ్మ స్రవంతి, వేరొక మంచి రోజు చూసి ఈ ఆస్తి నీ చేతిలో పెడతానమ్మా అనే విధంగా అంటూ వెంటనే, నాన్న దేవాంశ్, నీ పుట్టినరోజు వేడుకలు ఇక కానిద్దాం, వైదేహి కూడా ఉంది కదా అని విధంగా అనగానే, సరే నాన్నగారు అని అనగానే అందరూ కలిసి అందరి సమక్షంలో దేవాంశ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. కేక్ కటింగ్ చేసి ముందుగా వైదేహికి తినిపిస్తాడు. ఆ తర్వాత దశరథ రామయ్యకు, కౌసల్యకు తినిపిస్తూ ఉంటారు. ఇక స్రవంతికి తినిపించబోతుండగా స్రవంతి మాత్రం అందరికీ పెట్టక నాకు మాత్రం చివరిలో నాకు పెడుతున్నావా బావా? చెప్తాను, నెక్స్ట్ ఇయర్ ముందుగా నువ్వు నాకే పెట్టేటట్టు నేను చూసుకుంటాను. ఇక వైదేహి ఇక్కడ చోటే లేకుండా చేస్తాను, నీ గుండెల్లో కూడా చోటు లేకుండా చేస్తాను అని స్రవంతి అనుకుంటూ ఉంటుంది. ఇక అంజయ్ విషెస్ చెప్తూ ఉంటారు. ఎంతో గ్రాండ్గా ఘనంగా దేవాంశ్ పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. ఇక దేవాంశ్ దశరథ రామయ్య కౌసల్య దీవెనలు తీసుకుంటాడు. ఇలాంటి ఎన్నో బర్త్డేలు ఎంతో సంతోషంగా నువ్వు చేసుకోవాలి దేవాంశ్ అనే విధంగా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక దశరథ రామయ్య రూమ్లోకి వెళ్ళిపోతాడు. దేవాంశ్ రూమ్లోకి వెళ్తూ ఉండగా అంతలో వైదేహి స్రవంతిని చూస్తూ దేవాంశ్ వెనకాలే వెళ్తూ ఉంటుంది. చూసావా, బావ నాకే కేక్ తినిపించాడు, అలాగే నీ ఆస్తి పంపకాలు కూడా జరగలేదు, నేను ఓడిపోయానని ఏదో కూసావు కదా, ఇప్పుడు చూడు ఈ ఛాలెంజ్లో నేనే గెలిచాను అని అనుకుంటూ సంతోషంగా స్రవంతిని చూస్తూ సైగ చేస్తూ వైదేహి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక స్రవంతి కోపంగా అలానే చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళగానే వెంటనే దేవాంశ్ గడిపెడతాడు. ఏంటండి గడిపెడుతున్నారు అని వైదేహి అంటూ ఉంటే, ఏంటా నాకు ముద్దిస్తానని అన్నావు, అలా వెళ్ళిపోయావేంటి వైదేహి? మరి నా పుట్టినరోజు కానుకగా నువ్వు ముద్దిస్తావా లేదా? ఆల్రెడీ మీకోసం తెచ్చిన డ్రెస్ని వేసుకున్నారు కదా అండి, నన్ను మరింత సంతోష పెట్టాలంటే నాకు ముద్దివ్వాలి వైదేహి అని దేవాంశ్ అనగానే, సరే అయితే మరి మీరు కళ్ళు మూసుకోండి, అప్పుడు కూడా ఇలానే చేశావు, కళ్ళు మూసుకున్నాక మాయమైపోయావు, లేదు వైదేహి నేను ఇలానే ఉంటాను, నువ్వు నాకు ముద్దివ్వాల్సిందే అని దేవాంశ్ ఈ విధంగా అంటూ ఉంటే, అటు చూడండి ఏదో ఉంది, ఏంటి వైదేహి ఏముంది అని వెనుతిరిగి చూడబోతూ ఉండగా అంతలో వైదేహి ముద్దు పెట్టి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక దేవాంశ్ మాత్రం నవ్వుతూ ఉంటాడు. అదంతా స్రవంతి చూసి, ఏంటి చాలా సంతోషంగా ఉంది, రూమ్ నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది అంటే ఏదో ఘనకార్యాలు జరిగినట్టున్నాయి,
రాసలీలలు ఏదో జరిగినట్టున్నాయి అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి, ఏం చేస్తున్నావు, నన్ను ఓడించవని సంతోషంలో ఉన్నావా వైదేహి అని అంటే, అవును చాలా చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఓడిపోలేదు కాబట్టి ఆ ఛాలెంజ్లో నేనేం చెప్పానో గుర్తుందా అని అంటే, అంతా గుర్తుంది. కానీ ఇదంతా నీకు ముందే తెలుసన్నమాట. అందుకే కావాలని ఇదంతా చేసావు కదా, నిన్ను వదలను. ఇక ఈ స్రవంతి ఏంటో చూపిస్తాను అని ఈ విధంగా స్రవంతి వైదేహికి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది. ఓసి పిచ్చి మొహం దాన, ఈ ఛాలెంజ్లోనే ఓడిపోయావు, ఇక ఇంకేదో నా మీదే ఛాలెంజ్ చేస్తుందంట, చూద్దాం అని అంటూ అక్కడి నుండి నవ్వుతూ వైదేహి వెళ్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే వైదేహి ఆరు బయట కూర్చుంటుంది. అప్పుడు దేవాంశ్ వైదేహితో ఇలా అడుగుతూ ఉంటారు. అసలు ఏంటి వైదేహి, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు, ఏం జరిగింది అని విధంగా అడుగుతూ ఉంటే, ఏం లేదండి, ఎందుకు వెళ్ళానంటే ఒక ముఖ్యమైన కార్యం కోసం వెళ్ళానండి. అది ఇంట్లో అందరినీ సంతోషపెట్టే విషయం. ఏంటి వైదేహి నువ్వు చెప్తుంది? అవునండి, తెల్లవారితే ఆస్తి పంపకాలు జరుగుతాయి. కానీ తను వచ్చిన తక్కువ కాలంలో ఆస్తిని పంచడం, తను ఎక్కడి నుండి వచ్చింది ఏంటి, అసలు తన గురించి ఎంక్వైరీ లేకుండా మన ఆస్తిని తనకు అందచేయడం కరెక్టు కాదు అని అనిపించింది. ఇంకాస్త టైం ఉంటే తనేంటో నేను నిరూపించగలను. అందుకే దారి చూపించు రామయ్య అంటే ఒక మంచి దారి చూపించాడు. ఇక ఆ పాములైనకి ఫోన్ చేయటం, అతను తీసుకొని రావటం, ఇక మామయ్య గారేమో అపశకునంగా భావించి ఆ కార్యక్రమాన్ని ఆపేసేయడం, అదంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. ఇలా చేస్తే అలా జరుగుతుందని తెలుసండి. అందుకే నిజంగా రామయ్య నాకు దారి చూపించినట్టే కదా అండి. అవునా వైదేహి అని అంటూ నవ్వుతూ ఉంటాడు. సరే అండి, నేను మామయ్య గారి దగ్గరికి వెళ్ళొస్తాను అని అంటూ వైదేహి దశరథ రామయ్య దగ్గరకు వెళ్తూ ఉంటుంది. ఇక దశరథ రామయ్య మాత్రం గతాన్ని గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే పెట్టెలో ఉన్న డైరీని తీస్తాడు. తన గతంలో జరిగిందంతా కూడా చదువుతూ బాధపడిపోతూ ఉంటాడు. అలా చదువుతూ అలానే నిద్రపోతూ ఉంటాడు. ఇక ఆ డైరీ క్రింద పడిపోతుంది. ఇక వైదేహి మాత్రం దశరథ రామయ్య దగ్గరికి రాగానే దశరథ రామయ్య పడుకొని ఉండటాన్ని చూసి వెంటనే వెనుతిరిగి వెళ్తూ ఉండగా అంతలో అక్కడ కాలు దగ్గర ఉన్న డైరీని చూస్తుంది. ఏంటి ఇక్కడ ఉంది అని అంటూ వెంటనే ఆ పాత డైరీని తీస్తుంది. ఆ పాత డైరీని తీసి అదంతా కూడా చదువుతూ ఉంటుంది. అదంతా చదివి ఒక్కసారిగా వైదేహి షాక్ అయిపోతుంది. ఇక మరోవైపు మాత్రం స్రవంతి మాత్రం ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది. వెంటనే నేను ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఈ ఆస్తి నాకు దక్కదు, ఇక బావ కూడా దక్కదు, ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉండగా అంతలో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు చెంచల కూడా అసలేంటి లాస్ట్ మినిట్లో ఇలా జరిగిందేంటి, అనుకున్నది ఒకటి అయినది ఒకటి, అంతా ఆ వైదేహి వల్లే ఇదంతా, అందుకేనా అంత సంతోషంగా ఉంది. నా బేబీకి ఆస్తి రాకుండా చేసావు కదే, నీ అంతు చూస్తాను అని అంటూ వెంటనే నా బేబీకి ఫోన్ చేయాలి అని అంటూ ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా అని అనగానే, ఏంటి బేబీ అసలు మనం అనుకున్నది ఏంటి, అక్కడ జరిగిందేంటి? అదే మామ్, అది ఉన్నంతకాలం ఇలాగే ఏదో ఒక ఆటంకం పెడుతూ ఇలానే సమస్యను పెద్దదిగా చేస్తుంది. ఇక నాకు మాత్రం ఆస్తి రాకుండా ఏదో ఒకటి చేస్తుంది. నేను ఎలా చేయాలని చూసినా కూడా అసలు అంత చిక్కకుండా ప్లాన్స్ వేసి లాస్ట్ మూమెంట్లో చివరి క్షణంలో ఆస్తి రాకుండా చేస్తుంది. ఎందుకో బేబీ నాకు ఆ వైదేహిపై అనుమానంగా ఉంది. ఏంటి మామ్ నువ్వు చెప్తుంది? అవును బేబీ, తనకు ఎందుకో గతం తెలిసేమో అని అనిపిస్తుంది. నీపై అనుమానం కలిగించేలా ఎవరికి అనుమానం రాంది ఆ వైదేహికి అనుమానం వచ్చిందంటే ఈ గతంలో ఏదో ఒక సన్నివేశాలు తెలిస్తే తప్ప నీపై అలా దృష్టి పెట్టదు. అవును మామ్, నువ్వు చెప్తుంది కూడా నిజమే. కానీ గతం తెలిసే ఛాన్స్ ఎలా ఉంటుంది మామ్? తెలిసే ఉంటుంది బేబీ, నాకెందుకో వైదేహిపై అనుమానం వస్తుంది. ఏంటి మామ్ నువ్వు చెప్తుంది? ఎందుకో తను అనాథ అని అంటున్నారు కదా, తను ఎక్కడి నుండి వచ్చింది, అసలు వాళ్ళు ఎలా పెంచుకున్నారో ఇవన్నీ తనపై కాస్త మనం దృష్టి పెట్టాలి. అవును మామ్, నువ్వు చెప్తుంది కూడా నిజమే అని అనగానే ఇద్దరు అనుకుంటూ ఉంటారు. సరే మామ్, అత్తయ్య గారు వస్తున్నారు, నేను కాల్ కట్ చేస్తున్నాను అని అంటూ స్రవంతి కాల్ కట్ చేస్తుంది. ఇక కౌసల్య స్రవంతి దగ్గరకు వస్తుంది. అత్తయ్య గారు చెప్పండి అనే విధంగా అంటూ ఉంటే, ఏం లేదమ్మా, ఆస్తి పంపకాలు జరగలేదు కదా, చివరి క్షణంలో ఆయన అలా చేయటం నాకు కూడా బాధగానే ఉంది. అయ్యో అత్తయ్య గారు పర్లేదు, అయినా ఆస్తి ఎందుకు లేండి,
మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, నాపై ఇంత ప్రేమ కురిపిస్తున్నారు, అది చాలదంటారా అత్తయ్య గారు? ఆస్తి ముందు చెప్పండి, ఇవాళ కాకుంటే రేపైనా ఇస్తారు. మంచి మాట మనసు ముఖ్యం కదా. నువ్వు మా కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు, మేము అదృష్టం చేసుకున్నావమ్మా, నువ్వు మా ఇంటికి కోడలిగా మెయిన కోడలిగా ఉన్నందుకు అని కౌసల్య సంబరపడిపోతూ ఉంటుంది. ఇక స్రవంతి మాత్రం అత్తయ్య, ఈ ఆస్తి నా చేతికి వచ్చాక ఎవరెవరిని ఎలా ఆడించాలో అప్పుడు చెప్తాను. ఎందుకంటే మా మమ్మీ ఎంత ముప్పు తిప్పలు పెట్టారో మిమ్మల్ని కూడా 3 చెరువుల నీళ్లు తాగించాలి కదా అని స్రవంతి లోపల అనుకుంటూ ఉంటుంది. మరోవైపు వైదేహి మాత్రం ఆ డైరీ అంతా కూడా చదివి, అంటే నేనేనా నా బావకు మరదల్ని అని అంటూ సంతోషపడిపోతూ ఉంటుంది. వెంటనే ఈ విషయాన్ని ఆయనకు చెప్పాలి అని అంటూ పరిగెత్తుకుంటూ దేవాంశ్ దగ్గరికి వెళ్తుంది. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి వైదేహి అంత సంతోషంగా ఉన్నావు, ఏంటి, ఏం చెప్పాలి అనే విధంగా అడుగుతూ ఉంటే, అది అని అంటే చెప్పు వైదేహి అనే విధంగా అడుగుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఈ ఎపిసోడ్ని ఈ విధంగా ఎండ్ చేయడం జరిగింది. మరి వైదేహి నేనే నీ మరదలని చెప్పాక దేవాంశ్ ఎలా యాక్సెప్ట్ చేయబోతున్నాడు, ఏం జరగబోతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.